ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఖాతాలో జమ చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ, మాకు నెల నెల జీతాలు రాక బయట అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా నియామకం చేసినప్పుడు నెల నెల జీతాలు వేస్తామని చెప్పారని, కానీ మాకు నెల నెల జీతాలు రావడం లేదని, విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా కార్మికులందరికీ ఒకే రకమైన జీతాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రమేష్, రాజు, మహేష్, లక్ష్మి, రజిత, లావణ్య, జ్యోతి, వరలక్ష్మి, సుశీల, రాధ, కొమ్రవ్వ, సాయకృష్ణ, పోషవ్వ, రాజవ్వ, నర్సయ్య, శంకరయ్య, మల్లవ్వ, మమత మరియు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్, ఇలా స్వీపర్స్కు 8 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మరి 8 నెలల నుండి వాళ్ళ జీతాలు పెండింగ్లో ఉన్న మూలంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా స్కావెంజర్లు 4 నెలలే రావాలి, స్వీపర్లు 8 నెలలే రావాలి. ఇలాంటి పెండింగ్ ఉంటే వాళ్ళకి వచ్చే జీతాలే అరకొర 3,000, 5,000, 6,000 జీతాలు. మరి ఈ జీతాలు 6 నెలలకోసారి, ఏడాదికోసారి వేయడం మూలంగా వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోగలుగుతారు? ఇలా ప్రభుత్వాలు వాళ్లకు అమ్మ ఆదర్శ కమిటీలు పెట్టిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవాళ అమ్మ ఆదర్శ కమిటీ పెట్టి ఆమె సంతకం పెట్టాలి, లేకపోతే హెచ్ఎం తీసుకొచ్చి ఇవ్వాలి. జీతాలు వడ్డంక సుతం ఒక్కొక్కరికి నెల 2 నెలలు అవుతుంది పైసలు ఇవ్వడానికి. అంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ గవర్నమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు వేస్తారు. మరి ఇవాళ అసంఘటిత రంగ కార్మికులకు ఇవాళ ప్రభుత్వ బడులలో నమ్ముకొని ఇవాళ నాణ్యతగా ఉంటున్నాయంటే ఇవాళ ఈ స్వీపర్స్, స్కావెంజర్స్ ఇలా పల్లెల్లో నాణ్యత పెరిగింది. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందంటే, ఇలా డ్రాప్అవుట్ తగ్గిందంటే, డ్రాప్అవుట్ ఇలా పెరిగినైతే శుభ్రంగా ఉంటున్నాయి కాబట్టి ఇలా చాలామంది ఇలా ప్రభుత్వ పాఠశాల వైపు వస్తూ ఉన్నారు. మరి రావడానికి మరి మా శ్రమను గుర్తించకుండా మా కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి గౌరవనీయుల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం. ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఒక 50 మంది దరఖాస్తు చేయడం జరిగింది. వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వరు. కనీసం ఇవాళ కొంతమంది బల్లో పనిచేస్తున్నటువంటి గ్రామంలో ఇలా హనుమజ్పేట గ్రామం హై స్కూల్లో దేవమ్మ అనే ఆమెకు చెయ్యిరిగిపోయింది. కనీసం ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు. మరి ఇలాంటి సంఘటనలు మరి ప్రభుత్వ పాఠశాలలో పొద్దుగాల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఇలా బళ్ళల్లో సేవలు అందిస్తున్నటువంటి మమ్మలను గుర్తించకుండా, నా కనీస వేతనాలు అమలు చేయకుండా, ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా కనీస వేతనాలు అమలు చేయాలి, ఇలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా కార్మికులకు ఇలా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి అన్ని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్లు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కార్మికులకు అడిగే హక్కు లేకుండా, మాట్లాడే సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ఇలా మోడీ 44 కార్మిక చట్టాలు ఆనాడు రాజ్యాంగంలో అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో 44 కార్మిక చట్టాలకు ఇలా రద్దు చేసి ఈ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఇలా కార్మిక వర్గానికి అడిగే హక్కు లేకుండా, కనీస వేతనాలు అమలు చేసే హక్కు లేకుండా ఇలా ద్రోహం చేస్తూ ఉన్నారు మోడీ అధికారంలో ఉండి. ఇలా అదేవిధంగా కార్మికులకు ప్రతి సంవత్సరము జీతాలు పెరగాలి. ప్రతి సంవత్సరం మరి నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడు అలా కార్మికులకు జీతభత్యాలు పెరగాలి. మరి ఇప్పటి వరకు స్కావెంజర్లు జీతభత్యాలు పెరిగాయి. ఏమనంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు బెదిరిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంకోళ్ళు పెట్టుకుంటాం అనేటువంటి బెదిరింపు ఇలాంటివి మేము ఇలా బడులను నమ్ముకొని ఒక్కొక్కరు 24 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇలా స్కూళ్ళని నమ్ముకొని వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉండే ఈ ప్రభుత్వం దగా చేసి ఇప్పటి వరకు ఆనాడు రోషయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు 1990-95లో చేసినటువంటి పర్మనెంట్ తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న పర్మనెంట్ చేయరు. మరి ఇలా వీళ్ళందరూ ఒక్కొక్కరికి వయసు అయిపోయింది, వాళ్ళకి పెన్షన్ లేదు, రిటైర్మెంట్ లేదు. చాలామంది ఇలా నిరుద్యోగ ఇలా ఈ స్కూళ్ళను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా ఇలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలి, వాళ్ళకు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాకు ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ మాకు వచ్చేటువంటి జీతంలో ఒక్కొక్క కాడ 3,000 వస్తే 3,000 ఇవ్వడం, 3,000 తీసుకోవడం ఎంత దుర్మార్గం,
మాకు వచ్చే డబ్బులు సుతం సక్రమంగా ఇవ్వకుండా ఇలా బడులలో కోత విధిస్తూ ఇలా కార్మికులకు వచ్చేటువంటి జీతంలో సుతం మరి చీపురు కట్టలు తేవాలని, బ్లీచింగ్ పౌడర్ తేవాలని, పెనాయిల్ తేవాలని, అదొకటి ఇలా ప్రభుత్వం సక్రమంగా మా ఖాతాలో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఏదైతే అమ్మ ఆదర్శ కమిటీని పెట్టి ఇలా మాకు నష్టం జరుగుతూ ఉన్నది, మేము శ్రమ చేస్తూ ఉన్నాం, మాకు వచ్చే డబ్బులు సుతం ఇవాళ మా డబ్బుల నుండి ఇలా ఉపాధ్యాయులు కోత విధిస్తూ ఉంటారు. మరి ఇలా మాకు వచ్చే డబ్బులు మరి మాకు ఇవ్వడానికి జీవో లేదా, మాకు చెందాలని మరి గైడ్లైన్స్ ఉన్నది. ఆ జీవోలో ఎక్కడ సుతం ఇవాళ బడికి వాడుకోరాదని చెప్పి ఆ జీవోలో ఉంటుంది. మరి మాకు వచ్చే డబ్బులను ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మరి కోత విధిస్తూ ఇలా చీపురు కట్టలు కానీ, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ అని చెప్పి అది కట్ చేస్తూ ఉన్నారు. అది కట్ చేయడం కరెక్ట్ కాదు. మేము మొత్తం ఇలా జిల్లా వ్యాప్తంగా బడులలో మొత్తం బంద్ చేసి వారం రోజులు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ కూర్చుంటాం. మా సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఏదైతే ఇలా మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి. చెల్లించకపోతే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి పెద్ద ఎత్తున ఇదే కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని కూర్చుంటాం. మాకు ఇప్పటి వరకు 5 నెలలు అవుతుంది. మరి జీతాలు రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? మాకు వచ్చేదే 3,000, 5,000 జీతం. ఆ 3,000, 5,000 జీతం ఒక్కొక్కరికి 6 నెలలు, 8 నెలలు అయితే మరి ఎట్లా ఇలా వాళ్ళ కుటుంబాలు ఏంటి? ఇలా మిగతా జిల్లాలలో మొత్తం పేమెంట్ అయిపోయింది. మొత్తం మిగతా జిల్లాలో జీతాలు ఇచ్చారు. డిసెంబర్ వరకు, జనవరి వరకు జీతాలు ఇచ్చారు. మరి సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 5 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మరి పెండింగ్లో ఉండడం మూలంగా ఇవాళ ఎంతోమంది కుటుంబాలు ఇలా చేసుకుంటే బతికేవాళ్ళు, కూలి చేసుకొని బతికేవాళ్ళు వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయకుండా వాళ్ళకి ఇచ్చే జీతాలు సుతం హోదా విధిస్తూ వాళ్ళకి వచ్చేటువంటి జీతంలో సుతం పని చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతం మీరు కడి చేసుకోవడం మూలంగా వాళ్లకు కనీసం కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉంది. వెంటనే వారికి వచ్చేటువంటి జీతాన్ని ఎక్కడ సుతం ఉపాధ్యాయులు కోత విధించకుండా నేరుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఎక్కడైనా మా కాంప్లిమెంట్ వస్తే మొత్తం పెద్ద ఎత్తున ఆ మండలంలో జిల్లా మొత్తం బంద్ చేసి కలెక్టర్ ఆఫీస్ కాడ టెంట్ వేసుకొని కూర్చుండి ఆ ఉపాధ్యాయుల మీద మేము ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు వచ్చినటువంటి జీతాలు కోత విధించకుండా నేరుగా మాకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం నేరుగా మా ఖాతాలలో వేయాలి. అమ్మ ఆదర్శ కమిటీని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వీళ్ళ కార్మికులకు డ్రెస్ కోడ్ ఇవ్వాలి, విశ్రాంతి సౌకర్యం కల్పించాలి. ఏదైతే 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఉన్నారో వాళ్ళని రిటైర్మెంట్ చేసి వాళ్ళకి 5,000 రూపాయలు, 5 లక్షల బెనిఫిట్ ఇచ్చి వాళ్ళకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కార్మికులుగా ప్రభుత్వ పాఠశాలలో సేవలు అందిస్తున్నటువంటి మేము మా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెండింగ్ జీతాలు 4వ తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి